100%. జిల్లా పరిషత్తులు 100%, మండల పరిషత్తులు 70-80%. మరి అట్లాంటి సిచ్యుయేషన్ లో మళ్ళీ ఎట్లా 164 సీట్లు వచ్చినాయి? మరి గ్రౌండ్ లెవెల్లో ఏం లేదుగా పార్టీ. ఒకప్పుడు అయితే కనుక కాంగ్రెస్ తెలుగుదేశం నువ్వా నేనా అన్నట్టు ఉన్న టైంలో ఇవి కౌంట్ అయ్యేదక్కవి. ఏది స్థానిక సంస్థల బలం ఎంత, లేకపోతే రాష్ట్ర స్థాయిలో బలం ఎంత, జిల్లా స్థాయిలో బలం ఎంత అని. ఇప్పుడు 2 శక్తులు, ఒకటి జగన్ వర్సెస్ బాబు. బాబు జట్టు, జగన్ ఒంటరి. వీళ్ళ ఆధారంగా రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి తప్పించి స్థానిక ఎన్నికలైనా ఏనా సరే వ్యక్తి ఆధారంగా జరుగుతున్నది. మధ్యలో వీళ్ళందరూ పాత్రదారులు. లేకపోతే 21 గెలిచినటువంటి జనసేన వాళ్ళు కానీ, 10లో 8 మంది గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏంటి వాళ్ళ కెపాసిటీ? ఎలా సాధ్యమైంది? ఈవెన్ తెలుగుదేశంలో కూడా అనేక మందికి ఏం గ్రౌండ్, ఇప్పుడు తిరువురికి వెళ్ళినటువంటి మన శ్రీనివాస్ గారికి ఏముంది అక్కడ గ్రౌండ్ లెవెల్ అంటే బేసిక్ గా వేవ్ పాలిటిక్స్ నడుస్తున్నంతసేపు నాయకులు వెళ్ళిపోవడం వలన, ఇప్పుడు కేసీనేని నాని వెళ్ళిపోతే బెజవాడ ఏమైనా పోయిందా? లేకపోతే కనుక తెలుగుదేశం నుండి కరణం బలరాం వచ్చినందువల్ల ప్రకాశం జిల్లా ఏమైనా పోయిందా? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని చెప్పి ఏమైనా గెలిచింది అక్కడ వైసీపీ? కానీ ఒకటి అధికారం అన్నదండలు కోరుకుంటున్నారా మొన్న అప్పుల సునీత్ కానీ ఇప్పుడు వీళ్ళు కానీ వీళ్ళందరూ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు నచ్చట్లేదు? 2 ఉంటాయి. ఒకటి అధికారం, నేననేది అధికారపు అండ కంటే కూడా భయపడుతున్నారు రెడ్ డైరీ ఎఫెక్ట్.